తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ డీమన్. రమేష్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో సెప్టెంబర్ 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి ఆహా!లో స్ట్రీమింగ్ అవుతోంది. సచిన్ మణి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది చూద్దాం. కథ: విఘ్నేష్ సచిన్ మణి కి సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. అలాగే కార్తీక తో కలిసి ప్రేమవ్యవహారం కూడా నడుపుతూ ఉంటాడు. ఒక హారర్ కథను రెడీ చేసుకోవాలనుకున్న విఘ్నేష్ ప్రశాంతంగా కథను రాసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఫ్లాట్ను రెంట్కి తీసుకుంటాడు. అపార్టుమెంటులో అన్నీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయని, ఆ ఒక్క ఫ్లాట్ మాత్రమే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని విఘ్నేష్తో ఓనర్ కృష్ణ చెబుతాడు. అందువల్లనే తక్కువకి ఇచ్చానని అంటాడు. ఆ ఫ్లాట్లోకి దిగిన రోజు రాత్రి నుంచి విఘ్నేష్కి భయంకరమైన కలలు రావడం, చిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉండటం మొదలవుతుంది. తన చుట్టూ రకరకాల ప్రేతాత్మలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. విఘ్నేష్ తన ఫ్రెండ్స్తో ఈ విషయానికి చెప్పినప్పటికీ వాళ్లు పెద్దగా పట్టించుకోరు. మానసిక వ్యాధితో తాను బాధపడుతున్నానేమో అనే అనుమానం కూడా అతనికి కలుగుతుంది. అయితే రాన్రాను ఆ ఫ్లాట్లో ఉండటానికి, నిద్రపోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అతను ఏమైపోతాడోనని ఫ్రెండ్స్ కంగారుపడుతూ ఉంటారు. ఆ ఫ్లాట్లో తిరుగుతున్న ప్రేతాత్మలు ఎవరివి? అవి విఘ్నేష్ను ఎందుకు టార్గెట్ చేస్తాయి? దర్శకుడు కావాలనే విఘ్నేష్ కోరిక నెరవేరుతుందా అనేది మిగతా కథ. విశ్లేషణ: హారర్ థ్రిల్లర్ సినిమాలలో దెయ్యాలు ఉంటాయని తెలిసే ఆడియన్స్ చూస్తారు. దెయ్యాలుగా మారింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? వాటి కారణంగా హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది? వాటి బారి నుంచి బయటపడటానికి అతను ఏం చేస్తాడు అనే ఒక కుతూహలం ఆడియన్స్లో ఉంటుంది. అలాంటి ఒక కుతూహలంతో ఈ సినిమా ముందు కూర్చున్న ప్రేక్షకులకు నిరాశ తప్పదనే చెప్పాలి. దెయ్యాల సినిమా అనగానే 4 గోడలు దాటి బయటికి వెళ్లకూడదు అన్నట్టుగా ఒక బంగ్లాకి గాని, ఒక ఫ్లాట్కి గాని పరిమితమవుతూ ఉంటాయి. ఈ కథ కూడా అదే మార్గంలో నడుస్తుంది. పాడుబడిన బంగ్లాలలో దెయ్యాల గోల భయపెట్టినట్టుగా సిటీ మధ్యలో ఉన్న ఫ్లాట్లోని దెయ్యాలు భయపెట్టలేవు. ఎందుకంటే దెయ్యాలు ఉండటానికి కూడా ఒక వాతావరణం కల్పించాలి. ఈ కథలో అదే లేదు. ఈ తరహా సినిమాలలో దెయ్యాలు భయపెట్టడం ఒక ఎత్తైతే, అవి దెయ్యాలుగా మారడానికి దారితీసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే ముఖ్యం. ఈ 2 విషయాలలోనూ ఈ సినిమా బలహీనంగానే అనిపిస్తుంది. ఇక అసలు విషయాన్ని రివీల్ చేయడానికి దర్శకుడు చాలా సమయాన్ని ఖర్చు చేశాడు. అంతసేపు ఓపిక పట్టినందువలన ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. దెయ్యాలకు భయపడుతూ హీరో చేసే ఏకాపాత్రాభినయమే ఎక్కువగా ఉంటుంది. పనితీరు, కథ, స్క్రీన్ ప్లే, దెయ్యాల మేకప్తో సహా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆనంద్ కుమార్ ఫోటోగ్రఫీ, రోనీ రాఫెల్ నేపథ్య సంగీతం, రవికుమార్ ఎడిటింగు మాదిరిగా అనిపిస్తాయి. ముగింపు: దెయ్యాల బారిన పడిన హీరో అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనేది కథ. అయితే ఈ కథ ఆసక్తికరంగా కాకుండా నిదానంగా, రొటీన్గా సాగింది. ఈ తరహా సినిమాలలో ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్రను పోషించవలసి ఉంటుంది. కానీ అలా జరగలేదు. భయపెట్టవలసిం ఈ సినిమా కాసేపు చిరాకు పెడుతుంది అంతే.